ఓం నమ శివాయ. హరే రామ్ హరే కృష్ణ. జై శ్రీరామ్, జై కాళీమాత. లేడీస్ అండ్ జెంటల్మెన్, దిస్ ఈజ్ వైజాగ్ సత్య. వైజాగ్ చెందిన ఒక పిచ్చి కుక్క, ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకుంటున్నటువంటి ఒక పిచ్చి కుక్క ఈ మధ్య హిందూ దేవతల పైన, భారతదేశం పైన, అలాగే హిందూ కవుల పైన కూడాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. గతంలో మనం ఎంతోమంది గొప్ప ప్రపంచ యాత్రికులు చూసాం. స్వామి వివేకానంద గారు ప్రపంచమంతా తిరిగి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేసి వచ్చారు. అలా గురునానక్ గారు ప్రపంచమంతా తిరిగి శాంతి సందేశాలు ఇచ్చి వచ్చారు, పీస్ కోసం. కానీ ఈ కుక్క ఏం చేస్తుంది? కుక్క హిందూ దేవతలనే దూషిస్తున్నాడు. సీతాదేవిని, అలాగే ద్రౌపదిని. సీతాదేవి భూదేవి కుమార్తె, భూమిలో పుట్టినటువంటి దేవి సీతాదేవి. సీతాదేవికి ఉన్నంత ఓర్పు, సహనం ఎవరికి ఉండదు. ఓకేనా? ప్రపంచం అందరూ కూడాను చేతులెత్తి దండం పెడతారు సీతాదేవికి. అలాగే ద్రౌపది అగ్నిపుత్రిక, అగ్నిలో పుట్టినటువంటి దేవి. ఆమె కోసం కూడా బ్యాడ్గా మాట్లాడుతున్నావు. అలాగే మా తెలుగు కవి, హిందూ కవి గరికిపాటి నరసింహరావు గారు, ఆయన ఎంత మేధావి, అపర మేధావి కదా ఆయన. ఆయన ఏం అడిగినా తక్కువ చెప్పిస్తారు. ఆయన వీడియోస్ నేను చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను. శాస్త్ర సంబంధమైన, వేద సంబంధమైన, కళా సంబంధమైన, సాహిత్య సంబంధమైన ఏ క్వశ్చన్స్ అయినా కానీ ఇమీడియట్గా ఆన్సర్ చెప్తారు. ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. ఆయన మన తెలుగు జాతి గర్వించదగ్గ కవి, అవధాని. ఆయన్ని పట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాం. అలాగే భారతదేశం దరిద్రగొట్టు దేశమా? ఇక్కడ భద్రత లేదా? ఒకవేళ నీ కూతురు ఉంటే నీ కూతురుని కూడా ఇక్కడ రేప్ చేసేస్తారా? అలాగే ఒక మైనర్ బాలికను అనిపించా 1000 రూపాయలు ఇచ్చా. అసలు ఏం మాట్లాడుతున్నాడు అసలు? నువ్వు నిజంగా హిందువేనా? ఇండియన్వేనా? నిజంగా నువ్వు ఇక్కడికి రా, నీకు చెప్పులతో కొట్టి, పిడకలతో దండ మెడలో వేసి, నిన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కానీ, చర్లపల్లి సెంట్రల్ జైల్లో కానీ, చెంచల్గూడ సెంట్రల్ జైల్లో కానీ, అవసరమైతే తీహార్ సెంట్రల్ జైల్లో అయినా కానీ మేమంతా కలిసి హిందువులమంతా నిన్ను వేస్తాం. అప్పటి వరకు మేము నిద్రపోం. జై హింద్, భారత్ మాతాకి జై. దిస్ ఈజ్ వైజాగ్ సత్య, హిందూ యాక్టివిస్ట్.